10 ఏళ్ల సమస్యలకు ఒక పరిష్కారం దిశగా తొలి అడుగు. ఇది ఆహ్వానించదగినదే. కానీ ఆ ఒక్క అడుగుతో సమస్య పరిష్కారం అవుతుందా అంటే కాదనే సమాధానమే వినిపిస్తుంది. ఎందుకంటే ఇంతకు ముందు అలాంటి అడుగులు చాలానే పడ్డాయి. కానీ ఒక్క సమస్య పరిష్కారం కాలేదు. మరిన్ని చిక్కుముళ్ళు పెరిగాయి. విభజన సమస్యల్లో ఉమ్మడి సంస్థలు, వాటి ఆస్తులు, అప్పులు, ఉద్యోగుల పంపిణీ ఇలా చాలానే ఉన్నాయి. కొన్ని అంశాల్లో ఏకంగా కేంద్ర హోంశాఖ జోక్యం చేసుకున్న నో యూజ్. మరికొన్ని అంశాల్లో సుప్రీంకోర్టులో పిటిషన్లు దాఖలు కావడంతో ఆ ప్రక్రియలన్నీ ఎక్కడివక్కడ స్తంభించిపోయాయి. మరిప్పుడు ఆ సమస్యలకు పరిష్కారం దొరుకుతుందా? 9th, 10th షెడ్యూల్లోని కీలక అంశాలేంటి? తెలుగు రాష్ట్రాల మధ్య విభజన సమస్యలు ప్రస్తావన వస్తే ముందుగా విభజన చట్టంలోని 9, 10వ షెడ్యూల్ గురించి మాట్లాడుకోవాలి. అవే కీలకం. అక్కడే విప్పలేనన్ని చిక్కుముళ్ళు ఉన్నాయి. ఇప్పటికే రెండు రాష్ట్రాల మధ్య కొన్నిసార్లు సీఎంల స్థాయిలో చర్చలు జరగ్గా అధికారుల స్థాయిలో దాదాపు 30 సార్లు సమావేశాలు జరిగాయి. అయినా ఆ చిక్కుముళ్ళు వీడనే లేదు. ముందుగా విభజన చట్టంలోని 9వ షెడ్యూల్ గురించి మాట్లాడుకుంటే 91 సంస్థల్లో SCCL, APSFC సంస్థల విభజన కేంద్రం వద్ద పెండింగ్లో ఉంది. మిగిలిన 89 సంస్థల ఆస్తుల విలువ సుమారుగా 1,06,199 కోట్లుగా ఉంది. ఇక ఆయా సంస్థలకు సంబంధించిన భూములు, భవనాలు, చరాస్తులు, యంత్రాలు, ఇతర పరికరాలు, బ్యాంకు ఖాతాల్లో ఉన్న FDలు అన్నీ కలిపితే 1,63,122 కోట్లుగా ఉన్నాయి. అయితే కమిటీ ఇచ్చిన ప్రతిపాదనలో 68 సంస్థల విభజనకు తెలంగాణ ప్రభుత్వం 2019 అక్టోబర్లో అంగీకారం తెలిపింది. ఏపీ ప్రభుత్వం మొత్తం 89 సంస్థల విభజనకు అంగీకారం తెలిపింది. సింగరేణి కాలరీస్ కంపెనీ లిమిటెడ్ విభజన సమస్య, ఏపీ స్టేట్ ఫినాన్షియల్ సర్వీసెస్ విభజన సమస్య కేంద్ర ఆర్థిక శాఖ వద్ద పెండింగ్లో ఉన్నాయి. ఇక 10వ షెడ్యూల్లోని 142 సంస్థల్లో తెలుగు అకాడమీ, తెలుగు యూనివర్సిటీ, అంబేద్కర్ యూనివర్సిటీ వంటి 30 సంస్థల పంపిణీపై ఇంకా వివాదాలు ఉన్నాయి. విద్యుత్ బకాయిల విషయానికి వస్తే ఏపీ నుంచి రాష్ట్రానికి 24,000 కోట్ల మేర విద్యుత్ బకాయిలు రావాల్సి ఉందని తెలంగాణ వాదిస్తుంటే ఏపీ ప్రభుత్వం మాత్రం తెలంగాణ నుంచే తమకు 7,000 కోట్లు రావాల్సి ఉందని వాదిస్తోంది. ఇలా విద్యుత్ బకాయిలు, కృష్ణా జలాల పంపిణీ, ఆస్తులు, అప్పులు అంశాల్లో చాలానే చిక్కుముళ్ళు ఉన్నాయి. విభజన జరిగిన వెంటనే ఈ సమస్యలకు పరిష్కారం దొరికి ఉంటే ఇన్ని చిక్కుముళ్లకు అవకాశం ఉండేది కాదు. విభజన చట్టంలోని 9వ షెడ్యూల్లో మొత్తం 91 సంస్థలకు చెందిన ఆస్తులు, అప్పులు, నగదు నిల్వల పంపిణీపై కేంద్ర హోంశాఖ గతంలోనే షీలా భిడే కమిటీని వేసింది. ఆమె ఇచ్చినటువంటి సిఫార్సుల్లో 68 సంస్థలకు సంబంధించిన పంపిణీకి అభ్యంతరాలేమీ రెండు రాష్ట్రాల నుంచి వ్యక్తం కాలేదు. మిగిలిన 23 సంస్థల పంపిణీ విషయంలో మాత్రం రెండు రాష్ట్రాల మధ్య ఏకాభిప్రాయం కుదరలేదు. విభజన చట్టంలో పరిష్కారం కాని సమస్యలు మరోసారి తెరపైకి వచ్చిన వేళ కొన్ని ప్రశ్నలు వినిపిస్తున్నాయి. అవేంటో ఒక్కసారి మనం స్క్రీన్ పైన చూద్దాం. క్వశ్చన్ నెంబర్ 1, ఒక్క భేటీతో 10 ఏళ్ల పంచాయతీ పరిష్కారం అవుతుందా? క్వశ్చన్ నెంబర్ 2, ప్రధానంగా ఇరు రాష్ట్రాల ప్రజల డిమాండ్లు ఏంటి? క్వశ్చన్ నెంబర్ 3, తెలంగాణ తరపున సీఎం రేవంత్ డిమాండ్లు ఏంటి? క్వశ్చన్ నెంబర్ 4, ఏపీ నుంచి బాబు తెరపైకి తెచ్చిన ప్రతిపాదనలు ఏంటి? విభజన చట్టంలోని వీడని చిక్కుముళ్ళు మరోసారి తెరపైకి వచ్చిన వేళ వినిపిస్తున్నటువంటి ప్రశ్నలివి. తెలంగాణకు అన్యాయం చేసిన ఏకైక నాయకుడు చంద్రబాబు అని ఇప్పటికీ తెలంగాణ ప్రజలు విమర్శిస్తుంటారు. తెలంగాణలో ఏపీ హక్కుల్ని ఓటుకు నోటు కేసుకు తాకట్టు పెట్టి పారిపోయి వచ్చి ఏపీకి తీరని ద్రోహం చేసిన వ్యక్తి అని ఇటు ఏపీ ప్రజలు కూడా విమర్శిస్తుంటారు. పాపం మన విజనరీ సీఎంని ఇరు రాష్ట్రాల ప్రజలు ఆడిపోసుకుంటారు. ఇదంతా పక్కన పెడితే సీఎం రేవంత్ రెడ్డి ముందు తెలంగాణ ప్రజానీకం కొన్ని డిమాండ్లు పెట్టింది. అవేంటో ఒక్కసారి చూద్దాం. 7 మండలాలు ఏపీలో విలీనం కావడానికి తానే కారణమని చంద్రబాబు గొప్పగా చెప్పుకొచ్చారు. బాబును ఒప్పించి ఆ 7 మండలాలు వెనక్కి తేవాలని తెలంగాణ డిమాండ్ చేస్తోంది. ఇక రెండో అంశం, 460 మెగావాట్ల దిగువ సీలేరు విద్యుత్ ప్రాజెక్టు తెలంగాణకు దక్కకుండా చేసింది చంద్రబాబే. అనంతపురం, కర్నూలు సంప్రదాయేతర విద్యుత్ ప్లాంట్ల ద్వారా ఒక్క యూనిట్ విద్యుత్ కూడా రాకుండా చేసింది చంద్రబాబే. ఏపీ నుంచి విద్యుత్ తెస్తున్నారా లేదా సీఎం రేవంత్ని తెలంగాణ ప్రజలు ఇవి డిమాండ్ చేస్తున్నారు. ఇక మూడో ప్రధానమైన అంశం, తెలంగాణకు ఆంధ్రప్రదేశ్ 24,000 కోట్ల విద్యుత్ బకాయిలు చెల్లించాలి. కానీ తమకే 7,000 కోట్లు రావాలంటూ ఏపీ మెలిక పెడుతోంది. మరి రాష్ట్రానికి రావాల్సిన 24,000 కోట్ల విద్యుత్ బకాయిలు తెస్తున్నారా లేదా అని తెలంగాణ సమాజం గట్టిగానే నిలదీస్తోంది. ఇక నాలుగో ప్రధాన అంశం,
టీటీడీ ఆదాయంలో ఎప్పటి నుంచో వాటా అడుగుతున్నాం, ఇప్పుడైనా స్వామివారి ఆదాయంలో వాటా సాధించి వెంకన్న స్వామికి రెండు రాష్ట్రాలు సమానమేనని రుజువు చేస్తారా లేదా అని తెలంగాణ ప్రశ్నిస్తోంది. ఇక ఐదో ప్రధాన అంశం, కృష్ణా జలాల్లో 811 టీఎంసీలు, 512 టీఎంసీలు ఏపీకి, 299 టీఎంసీలు తెలంగాణకు కేటాయించి అన్యాయం చేశారు. ఇప్పుడైనా 50-50 వాటా సాధిస్తారా లేదా అని కృష్ణమ్మ సాక్షిగా తెలంగాణ డిమాండ్ చేస్తోంది. ఇక ఆరో ప్రధానమైన అంశం, తెలంగాణకు తీర ప్రాంతం లేదు, ఓడరేవు లేదు, అందుకే తీర ప్రాంతంలో ఓడరేవులో వాటా అడుగుతున్నాం, దానిని సాధించి తెలంగాణకు న్యాయం చేస్తారా లేదా అని తెలంగాణ సమాజం రేవంత్ రెడ్డిని అడుగుతోంది. ఇవి తెలంగాణ ప్రజానీకం సీఎం రేవంత్ రెడ్డి ముందు ఉంచిన డిమాండ్లు. మరి ఏపీ నుంచి సీఎం చంద్రబాబు ముందు కొన్ని ప్రశ్నలున్నాయి, అవేంటో కూడా చూద్దాం. పాయింట్ నెంబర్ 1 ఏంటంటే, ఏపీలో కలిపిన 7 మండలాలను తెలంగాణ అడుగుతోంది, ఇచ్చేస్తారా? 7 మండలాలు కలిపితేనే సీఎంగా ప్రమాణ స్వీకారం చేస్తానని 2014లో ప్రచారం చేసుకున్నారు కదా, ఇప్పుడు 7 మండలాలు ఇచ్చేసి పోలవరాన్ని గోదాట్లో ముంచేస్తారా అని ఏపీ ప్రజానీకం అడుగుతోంది. ఇక పాయింట్ నెంబర్ 2, ఏపీ నుంచి తెలంగాణకు 24,000 కోట్ల విద్యుత్ బకాయిలు రావాలట, మరి 24,000 కోట్లు ఇచ్చేస్తారా? సమాధానం చెప్పండి చంద్రబాబు గారు అంటూ ఏపీ ప్రజలు ప్రశ్నిస్తున్నారు. ఇక పాయింట్ నెంబర్ 3, ఉమ్మడి రాజధానిగా హైదరాబాద్ 10 ఏళ్ల గడువు ముగిసింది, ఇంతకాలం ఏపీ చేతిలో ఉన్న భవనాలన్నీ తెలంగాణ చేతిలోకి వెళ్లిపోయాయి, వాటి సంగతి ఏం చేస్తారని ఏపీ ప్రజలు సీఎం చంద్రబాబును అడుగుతున్నారు. ఇక పాయింట్ నెంబర్ 4, జగన్ ప్రభుత్వం చేపట్టిన సంగమేశ్వర ప్రాజెక్టు సహా పలు లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టులను తక్షణం ఆపేయాలని తెలంగాణ డిమాండ్ చేస్తోంది. మరి వాటిని ఆపేసి రాష్ట్రానికి అన్యాయం చేస్తారా అని ఏపీ చంద్రబాబును ప్రశ్నిస్తోంది. ఇక 5వ పాయింట్, కృష్ణా జలాల్లో ఇంతకాలం 64-36% లెక్కన రాష్ట్రానికి నీటి వాటా దక్కింది, తెలంగాణ ఇప్పుడు 50-50 వాటా అడుగుతోంది, ఇచ్చేస్తారా? రాష్ట్రాన్ని ఎడారి చేస్తారా అని ఏపీ ప్రజానీకం నిలదీస్తోంది. ఇక 6వ అంశం ఏంటంటే, ఏపీలో ఉన్న 950 కిలోమీటర్ల తీర ప్రాంతం నుంచి తెలంగాణ వాటా అడుగుతోంది, ఇచ్చేస్తారా? ఏపీ డెవలప్మెంట్ని సముద్రంలో ముంచేస్తారా అని ఏపీ ప్రజలు సీఎం చంద్రబాబును అడుగుతున్నారు. ఇక 7th పాయింట్, వెంకటేశ్వర స్వామి అందరివాడు కావచ్చు, కానీ టీటీడీ ఆదాయంలో తెలంగాణకు వాటా కావాలట, హుండీ ఇచ్చేస్తారా అని ఏపీ ప్రజానీకం ప్రశ్నిస్తోంది. పాయింట్ నెంబర్ 8, తెలంగాణలో ఓడరేవులు లేవు కాబట్టి గంగవరం, కృష్ణపట్నం, మచిలీపట్నం పోర్టుల్లో తెలంగాణకు వాటా కావాలంట, ఇచ్చేస్తారా అని ఏపీ ప్రజలు అడుగుతున్నారు. ఏది ఏమైనా ఇరు రాష్ట్రాల సీఎంల మధ్య పెద్ద సవాళ్లే ఉన్నాయి. ఇక్కడ ఇద్దరు సీఎంలు గుర్తుపెట్టుకోవాల్సింది చట్టాన్ని మాత్రమే కాదు, ప్రజల మనోభావాల్ని కూడా. ఇలా చట్టాన్ని మనోభావాల్ని కలిపితే ఇరు రాష్ట్రాల మధ్య డిమాండ్లు చాలానే ఉన్నాయి, తెగని పంచాయతీలు కూడా చాలానే ఉన్నాయి, వీడని చిక్కుముళ్ళకైతే కొదవేమీ లేదు. మరి ఈ ఒక్క భేటీతో అవన్నీ దూది పింజల్లా ఎగిరిపోతాయా? ఇన్నాళ్ళు వీడని విభజన వేటముడి విడిపోతుందా అంటే కానే కాదు. ఒక్క భేటీతో ఏమీ కాదు, సీఎంల భేటీలతో అసలేమీ కాదు. ఆయా శాఖలు, సంస్థలకు సంబంధించిన ఇరు రాష్ట్రాల అధికారులు ఓ చోట కూర్చొని సామరస్యపూర్వకంగా సమస్యను పరిష్కరించుకుంటే కానీ ఈ చిక్కుముళ్ళు వీడవు. అవి విప్పలేక నిపుణుల కమిటీలు కూడా చేతులెత్తేశాయి. కాకపోతే సీఎంల భేటీని తొలి అడుగుగా భావించాలి. ఒక్కటి మాత్రం నిజం, చిక్కుముళ్ళు బలంగా ఉన్న నేపథ్యంలో ఏ వైపు గట్టిగా లాగినా ఒకవైపు తెగిపోయే ప్రమాదం ఉంది. రాష్ట్రాలుగా విడిపోయినా అన్నదమ్ములుగా కలిసే ఉన్నాం. ఇదే పరిస్థితి మున్ముందు కొనసాగాలంటే ఆ విభజన తేనెతుట్టెను అత్యంత జాగ్రత్తగా హ్యాండిల్ చేయాలి, లేకపోతే ఇబ్బందులు తప్పవు. ఇందులో ఎవరు తప్పటడుగు వేసినా వారిని ప్రజల మనోభావం ముంచేయడం ఖాయం. ఇది మాత్రం గన్ షాట్.